నమస్కారం. నా పేరు భాస్కర్. ఆరోగ్యవనం ఛానల్కి స్వాగతం. ఈ ఆరోగ్యవనం ఛానల్ని నేను స్థాపించటానికి 4 కారణాలున్నాయి. ఒకటి, మన సమాజ ఆరోగ్యం, మన పర్సనల్ ఆరోగ్యం, వ్యక్తిగత ఆరోగ్యం, అలాగే మన ఊరి ఆరోగ్యం, తర్వాత మన భూమి ఆరోగ్యం. ఈ 4 ఆరోగ్యాలు మనం కవర్ చేయాలి అనేది నా ఉద్దేశం. గత 65 సంవత్సరాలలో ఒక 40 సంవత్సరాల వరకు 45 సంవత్సరాల వరకు నేను భూమితో కలిసి భూమి మీద పనిచేస్తూ చెట్లు పెట్టుకుంటూ రకరకాలైన కార్యక్రమాలు చేసుకుంటూ గడిపాను. అట్లాగే 79 నుంచి నేను చదువు చెప్తూ ఒక టీచర్గా ఉన్నాను. మధ్యలో గవర్నమెంట్ లెక్చరర్ గాను, తర్వాత ఫారిన్ కంట్రీస్లో న్యూజిలాండ్లో లెక్చరర్ గాను పనిచేసి మళ్ళీ మన దేశం వచ్చి ఇక్కడ కూడా ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్లో కాకతీయ యూనివర్సిటీలో అక్కడ గెస్ట్ లెక్చర్స్ ఇవ్వటం, జనగాం ఏబీవీ కాలేజ్లో పాఠం చెప్పటం, ఈ విధంగా నేను అన్ని విద్యారంగంలో కంటిన్యూస్గా పనిచేయటం జరిగింది. ఒక ఆపకుండా ఒక 49 ఏళ్ళ నా ప్రయాణంలో చదువు మీద నేను పనిచేసిన అనుభవాలు మీతో పంచుకోవాలన్నది ఒక ఉద్దేశం. అలాగే భూమి ఆరోగ్యం గురించి పంచుకోవటం ఇంకొక ఉద్దేశం. అలాగే నేను బతుకున్న ఈ సమాజము, నాకు ఈ బతుకుకి అవకాశం ఇచ్చిన ఈ సమాజం ఆరోగ్యం గురించి కూడా నేను మాట్లాడటానికి ఒక ప్లాట్ఫామ్గా, ఒక వేదికగా ఈ ఆరోగ్యవనం ఛానల్ని నేను ఎంచుకున్నాను. దీనికి గత వారంలో పీ న్యూస్ నుంచి ఓంకార్ గారు, తర్వాత మణి గారు, అమ్మ ఫౌండేషన్ నుంచి వారు వచ్చి నాకు సన్మానం చేసి తర్వాత నాతోటి ఒక చిన్న ఇంటర్వ్యూ చేయటం జరిగింది. అప్పుడే నాకు ప్రేరణ కలిగింది. ఎందుకు నా అనుభవాలు నేను పంచుకోకూడదు, ఎందుకు నా అభిప్రాయాలని నేను సమాజంతో పంచుకుని వారి ద్వారా సమాజ నిర్మాణంలో ఎందుకు భాగం కాకూడదు అనే ఒక భావం కలిగించడం జరిగింది. దాని పర్యవసానంగా నేను ఆరోగ్యవనం అనే ఒక ఛానల్ పెట్టడము, ఆరోగ్యవనం వాట్సాప్ గ్రూప్ పెట్టడం జరిగింది. అందులో ఇప్పుడు ఒక 250-300 మంది నా పాత విద్యార్థులు, నా ఇంట్లో చదువుకున్న ట్యూషన్ విద్యార్థులు, నా కాలేజీలో చదువుకున్న విద్యార్థులు, 30, 40, 50 ఏళ్ల కింద చదివిన వాళ్ళందరూ భాగమైనారు. వాళ్ళందరినీ కలపటానికి నాకు ఈ వాట్సాప్ ఛానల్, ఈ ఆరోగ్యవనం ఛానల్ కూడా తోడ్పడ్డాయి. అలాగే జనగాంకి నేను ఒక్క వ్యక్తి కూడా తెలియకుండా ఉన్న సమయంలో వచ్చాను. 11.5 సంవత్సరాల క్రితం 2023లో. వచ్చిన తర్వాత ఆ క్రమంలో నేను ఇక్కడ ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొని ఇక్కడ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్తో, కలెక్టర్ గారితో కలిపి కొన్ని కార్యక్రమాలు చేశాను. ఊళ్ళల్లో ఇక్కడ మా సిద్దంకి ఊర్లో స్కూల్లోనూ అక్కడ కొన్ని కార్యక్రమాలు చేశాను. చుట్టుపక్కల ఉన్న స్కూల్స్లో కార్యక్రమాలు చేశాను. దాంతోపాటు నా తోటని అభివృద్ధి చేసుకుంటూ నా తోటలో రకరకాలైన చెట్లు, రకరకాలైనవి పెట్టి ఇక్కడికి పిల్లల్ని ఆహ్వానించి పిల్లలకి చెట్ల గురించి, ఎరువులు తయారు చేయటం గురించి, చెట్లకి ఆర్గానిక్గా మందులు తయారు చేయటం గురించి, భూమి ఆరోగ్యం పెంచడం గురించి చెప్పడం జరిగింది. చెప్పడం ఇంకా జరుగుతూనే ఉన్నది. ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్, ఇది జరుగుతూనే ఉంటుంది. సో ఇలా నేను చేస్తున్న ఈ కార్యక్రమాలని మీ అందరితోటి, నా మిత్రులతోటి, సమాజంతో పంచుకుని, నాలాగానే చేస్తున్న వాళ్ళతో పరిచయం ఏర్పరచుకుని వాళ్ళ దగ్గర నుంచి కూడా నేను ఇంకా ప్రేరణ పొందవచ్చు, నేర్చుకోవచ్చు. సో ఈ వేదికని నేను నా నెట్వర్కింగ్కి, అంటే నా సంబంధాలు పెంచుకోవటానికి, నేర్చుకోవటానికి, దాంతోపాటు వాళ్ళకి నేను చేస్తున్న ప్రక్రియలు, వాటి